భార్య చెప్పిన ప్లాను పనిచేసిందా లేదా తెలుసుకుందాం రండి. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో పెద్దవాడు రాము, చిన్నవాడు సోము. ఒకరోజు వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని దగ్గరే పిలిచి ఇలా అన్నాడు. నాయనా, నా ఆరోగ్యం అస్సలు బాగోటం లేదు. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. కనుక మీరిద్దరూ ఈ ఆవుని, దుప్పటిని, మామిడి చెట్టును సమానంగా పంచుకోండి అని చెప్పాడు. దానితో వాళ్ళిద్దరూ సరే నాన్న అని అన్నారు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న మరణించాడు. అప్పుడు సోము రాము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ఇవి మనకు మన నాన్న ఇచ్చారు, వీటిని మనం సమానంగా పంచుకుందాం అన్నాడు. దాంతో సోము ఎలా అన్నయ్య అని అడిగాడు. దానికి రాము ఏముంది, మామిడి చెట్టు కింద భాగం నువ్వు తీసుకో, పై భాగం నేను తీసుకుంటా. అలాగే ఆవు ముందు భాగం నీకు, వెనక భాగం నాకు. ఇక దుప్పటి విషయానికి వస్తే పగలు నువ్వు ఉపయోగించుకో, రాత్రి నేను ఉపయోగించుకుంటా అన్నాడు. దాంతో సోము సరేనన్నాడు. ప్రతిరోజు సోము మామిడి చెట్టుకి నీళ్లు పోసేవాడు, అలాగే ఆవుకు మేత వేసేవాడు. ఇక దుప్పటి పగలు ఉపయోగం లేదు కనుక దాన్ని బాగా ఉతికి ఎండబెట్టేవాడు. కానీ రాము మామిడి చెట్టు పై భాగానున్న మామిడికాయలు తీసుకునేవాడు, పాలు పితికి వాటిని అమ్ముకునేవాడు. ఇక దుప్పటిని రాత్రి కప్పుకొని హాయిగా పడుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళ భార్యలు ఇంటికొచ్చారు. ఒకరోజు సోము వాళ్ళ భార్య తన భర్త చేసే పనులు గమనించింది. అరే, నా భర్త ప్రతిరోజు చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు, ఆవుకి మేత వేస్తున్నాడు, ఇక దుప్పటిని బాగా ఉతికి ఎండబెడుతున్నాడు. కానీ వాళ్ళ అన్నయ్య పండ్లు మాత్రం తనే తీసుకుంటున్నాడు, పాలు కూడా తనే తీసుకుంటున్నాడు, దుప్పటి కూడా తనే తీసుకుంటున్నాడు, అదేమిటి అని ఆలోచించింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య తన భర్తని మోసం చేస్తున్నాడని తెలుసుకుని వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా అంది. ఏవండి, మీ అన్నయ్య మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంది. దాంతో సోము తన అన్న చేసిన పనులు గుర్తు చేసుకుని చాలా బాధపడ్డాడు. అరే, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకున్నాడు. దానితో తన భార్య, నేను ఒక ప్లాన్ చెప్తాను, దానిని మీరు అలాగే చేయండి అని అంది. దాంతో సోము సరేనన్నాడు. ఆ తర్వాత రోజు సోము మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దానిని పెద్ద గొడ్డలతో నరకడం మొదలుపెట్టాడు. వెంటనే రాము కంగారుగా వచ్చి ఏం చేస్తున్నావు అన్నాడు. అరే అన్నయ్య, కింద భాగం నాది కనుక దాన్ని నరికేస్తున్నాను, నీకెందుకు అని అన్నాడు. దానితో రాము చాలా భయపడి అలా చెయ్యకు, కావాలంటే మామిడి పండు నువ్వు తీసుకో అని అన్నాడు. ఆ తర్వాత రాము పాలు పితుకుతుంటే సోము వెళ్ళి దాన్ని ముందు భాగాన కర్రతో కొట్టాడు. ఆ ఆవు కాస్త కంగారు పడి వెంటనే వెనకనున్న రామును తన్నింది. అప్పుడు రాము, అరే నువ్వెందుకు అలా చేస్తున్నావు అని అన్నాడు. ఆ తర్వాత సాయంత్రం రాము కప్పుకోవాల్సిన దుప్పటిని సోము నీటిలో తడిపి ఉంచాడు. దానితో రాము ఆ దుప్పటిని ఉపయోగించుకోలేకపోయాడు. అప్పుడు తనకు అర్థమైంది, వాళ్ళ తమ్ముడికి తను చేస్తున్న తప్పు తెలిసిందని గ్రహించి వెంటనే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అరే తమ్ముడా, నన్ను క్షమించు, నేను చాలా బాధ పెట్టాను కనుక నన్ను క్షమించు, ఇక నుంచి మనం అన్నిటినీ సమానంగా పంచుకుందాం అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఆవిచ్చే పాలుని, మామిడి పండ్లను, దుప్పటిని సమానంగా పంచుకున్నారు. తన భార్య ఇచ్చిన ప్లాన్ పనిచేయడంతో చాలా సంతోషించాడు. ఈ కథలోని నీతి, మనం ఎప్పుడూ మనల్ని నమ్ముకున్న వాళ్ళని, అమాయకుల్ని మోసం చేయకూడదు.